వాళ్ళు చెప్పాలి. మంగ్లీ, మధు, బాలాజీ వాళ్ళు చెప్పాలి మేడం. నా లైఫ్ ఏంది, నా కొడుకు లైఫ్ ఏంది, నేను ఏడ బతకాలి, ఏం చేయాలి. వాళ్ళు పంపిస్తారు కదా, లక్షలు లక్షలు కోట్లు కోట్లు వాళ్ళు పంపిస్తారు కదా మేడం. వాళ్ళు ఇస్తారు కాబట్టి లంచాలు తింటారు కాబట్టి మమ్మల్ని కొట్టిరాళ్ళు. లంచాలు తినకపోతే వాళ్ళు మొగోళ్ళే అయితే మొలతాలే ఉంటే వాళ్ళకి మాకు న్యాయం చేసేటోళ్ళు. మాకు న్యాయం చేయట్లేదు అంటే వాళ్ళు గాజులు వేసుకొని కూర్చున్నట్టే. అజయ్ రమేష్ భార్య మనతో ఉన్నారు. అమ్మ ఒక్క నిమిషం. అంటే మాకు మంగ్లీ న్యాయం చేయట్లేదు. మేము ఉన్నాం కాబట్టి మంగ్లీ స్కామ్ బయటకు వచ్చిందా లేదా? మీరు అంటే స్కామ్ బయటికి మీ 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 వల్ల రాలేదు, మీ వల్ల చేయలేదు మేము అనట్లేం. కానీ మాకు ఉపయోగం ఏంది? మీ వల్ల ఇప్పుడు వీళ్ళ వల్ల మాకు ఇట్లా మా ఫ్యామిలీ ఇట్లా అయింది. మీకు న్యాయం చేయకపోవచ్చు, మీలాగా ఇంకో బాధితులు రాకుండా అయితే మేము కాపాడగలుగుతాం ఎన్నిసార్లు ఎన్నిసార్లు అనుకున్నారు మేడం. ఇంతకు ముందే అదే ఊర్లో ఒక ఆయన చచ్చిపోయిండు, ఆయన ఫ్యామిలీ కూడా అట్లనే అయింది. మరి మీరు అక్కడ అయితే ఎవరైతే పోలీసు వాళ్ళు అయినా సరే, పెద్ద పెద్ద మంత్రులైనా ఎమ్మెల్యేలైనా అక్కడ ఆపుంటే మా ఫ్యామిలీ ఇక్కడ దాకా వచ్చేది కాదు. మీ దగ్గర తెలుసు కాబట్టి మీ దగ్గర ఎట్లా ఎంత పెట్టారు? మేము ₹1,00,00,000 పెట్టినాం. 40 లక్షలు లేదు లేదు, ₹1,00,00,000 పెట్టినాం. అంత అప్పే. అంత అప్పే. ఎప్పుడు చేయలే. ఎప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు ఏం చేయలే. నేను ఎప్పుడు కూడా మా ఆయనని అడగలే ఎక్కడి నుంచి తెస్తున్నా. ఆటో తోలుతారు. ఆటో నడిపించడానికి అంతగానం డబ్బు ఎవరు ఇచ్చారు? అంటే నమ్మకం అంటే మాటలు. మాకు ఇంట్లో మాకు ఊర్లో మూడు ఎకరాల భూమి ఉండే, ఇల్లు ఉండే. ఇప్పుడు అవన్నీ అమ్మేసినాం మేము. ఇప్పుడు ఈ అప్పుల వల్ల మేము అన్ని అమ్మేసినాం. ఇంతకుముందు అవి ఉండే మాకు. ఇంటి మీద లోన్ కూడా తీసినాం మేము. ఇప్పుడు లోన్ వాళ్ళు కూడా నైట్ వచ్చిర్రు మా ఇంటికి. నైట్ వచ్చిర్రు లోన్ వాళ్ళు. ఎంతమంది పిల్లలు? నాకు పిల్లలు లేరు. మాకు రీసెంట్ గా 1.5 year మ్యారేజ్ అవుతుంది. మా ఆయనకి ఇంతకు ముందు మ్యారేజ్ అయింది, ఆమె చచ్చిపోయింది. ఒక బాబు ఉన్నాడు ఇప్పుడు ఆయనతో పాటు. సెకండ్ మ్యారేజ్ ఇప్పుడు. ఫస్ట్. మరి ఇప్పుడు ఇట్లా న్యాయం జరుగుతుంది అనుకుంటారా? మాకు న్యాయం జరగాలి మేడం. జరుగుతుందని మేము అనుకోవట్లేము కూడా, కానీ జరగాలి. అన్ని మీ చేతిలోనే ఉన్నాయి. మీడియా వాళ్ళు టైట్ చేసి మధుకు కావచ్చు, బాలాజీకి కావచ్చు అమౌంట్ ఇచ్చినప్పుడు మా ఇంకా మంగ్లీ ఉంది అనేసి ఎప్పుడు చెప్పలే. ఏమని చెప్పి మేము మూవీలలో సినిమాలో పెడుతున్నాం, మేము ఇట్లా ఇగో ఇలాంటి వీడియోలు తీస్తాం, ఇలాంటి మూవీలు తీస్తాం, మేము మస్తు పైసలు వస్తాయంటే మేము పైసలు ఇచ్చినాం. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బతకాలంటే పైసలు మేడం. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కావాల్సింది పైసలు. మేము కూడా అదే ఆశతోటి పైసలు ఇచ్చినాం అంతే తప్ప మా దగ్గర లక్షలు ఉండి ఏమో కావాలని ఇయ్యలేదు. మా దగ్గర ఏం లేదు. ఉన్న భూమి కూడా అమ్మేసినాం. ఇప్పుడు ఈ ఇల్లు కూడా లోన్ మీద ఉంది. ఇప్పుడు ఆ లోన్ వాళ్ళు వచ్చి కూడా ఇల్లు తీసుకోపోతారో చేస్తారో ఏం తెలియదు. మేము దాదాపు పెట్టి 1 year అవుతుంది. ఒక 2 months ఇచ్చిండు అంతే. తెలియదు. నేను అడగలే ఎప్పుడు మా ఆయనని ఎంత వస్తుంది ఏందని నేను ఎప్పుడు అడగలేదు. ఇచ్చినాం. 2-3 సార్లు అయినాయి. ఇలా కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. మేము మాట్లాడతాం, మేము చేస్తాం, మీకు మేము హెల్ప్ చేస్తామని పోలీసు వాళ్ళు కూడా అన్నారు. ఆ పోలీసు వాళ్ళు ఇప్పుడు కనీసం శవం ఎట్లుందని చూడడానికి కూడా రావట్లేదు. ధర్నా కూడా వేసినాం. మార్నింగ్ ధర్నా కూడా వేసినాం. పోలీసు వాళ్ళు మమ్మల్ని కొట్టి పంపించారు. ధర్నా వేస్తున్నామని కొట్టి పంపించారు. వాళ్ళు పంపిస్తారు కదా, లక్షలు కోట్లు వాళ్ళు పంపిస్తారు కదా మేడం. వాళ్ళు ఇస్తారు కాబట్టి లంచాలు తింటారు కాబట్టి మమ్మల్ని కొట్టిరాళ్ళు. లంచాలు తినకపోతే వాళ్ళు మొగోళ్ళే అయితే మొలతాలే ఉంటే వాళ్ళకి మాకు న్యాయం చేసేటోళ్ళు. మాకు న్యాయం చేయట్లేదు అంటే వాళ్ళు గాజులు వేసుకొని కూర్చున్నట్టే. మాకు ఏజ్ కూడా చిన్న ఏజ్ లాగానే అనిపిస్తుంది. ఏజ్ లేదు మేడం, నాకు 20 years. 20 years. ఏదో భర్త కోల్పోవడం అంటే ఏం చేయాలి మేడం? సరే చెప్పండి. ఒక బాబు ఉన్నాడు నాకు. ఇప్పుడు ఆ బాబుని తీసుకొని నేను ఏడ బతకాలి? ఏ రోడ్డు మీద పోయి బతకాలి? మమ్మల్ని ఎవరు చూస్తారు? ఏం లేదు. ఉన్న ఇల్లు పోయింది, భూమి పోయింది. ఇది ఇల్లు మాది. ఇప్పుడు ఈ ఇల్లు కూడా ఈ ఇంటి మీద లోన్ తీసినాం మేము. లోన్ తీసినాం. రిలేటివ్స్ ఎవరు లేదు. అంత బయట తెలిసిన వాళ్ళ మా ఆయన ల్యాండ్ 3 ఎకరాల భూమి అమ్మేసినాం, ఉన్న గోల్డ్ అమ్మేసినాం, ఇల్లు కూడా లోన్ తీసినాం. మాకు న్యాయం చేయాలి. మా భూమి మాకు తిరిగా సరే మాకు భూమి రాకుండా పర్లేదు కానీ ఇంకొక ఫ్యామిలీ అట్లా అవ్వకూడదు. పరిస్థితి ఇంకో అమ్మాయికి రాకుండా రాకూడదు మేడం. ఆపాలి. ఇప్పుడు మా డబ్బులు మాకు ఇచ్చేసి లేదు మేడం, కానీ మాకు రావాలి. ఏం చేసినాం? మాకు ఒక పేపర్ రాసియలే, ఒక ఇది చేసియలే, ఏం చేయలే. ఎట్లా వేసినాం అంటే అన్న మా రిలేషన్ మేడం. రిలేషన్ ఇచ్చేసినాం. ఇచ్చేసినాక ఒకసారి మన చేతిలో ఉన్నవి వేరే వాళ్ళ చేతిలో పోయింది అనుకో, మళ్ళీ అది వస్తుందో రాదో కూడా మాకు తెలియదు. ఇప్పుడు వాళ్ళు చెప్పాలి. మంగ్లీ, మధు, బాలాజీ వాళ్ళు చెప్పాలి మేడం నా లైఫ్ ఏంది, నా కొడుకు లైఫ్ ఏంది, నేను ఏడ బతకాలి, ఏం చేయాలి. వాళ్ళు మాకు పైసలు ఇచ్చి మాకు న్యాయం చేస్తారా లేకపోతే మాకు కూడా చంపుతారా? అంతే, మాకు న్యాయం జరగాలి.